అందరికీ నమస్కారం. సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఈ మహాధర్నా అదిరింది. నిజంగా చెప్పాలంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది ఇక్కడ ఉంటారు. నేను మహా అయితే ఒక 50-100 మంది లోపే ఇక్కడ ఉంటారనుకున్నా, కానీ చివరి దాకా ఉన్నది. 6500 మందిలో మెజారిటీ పీపుల్ ఇక్కడ అటెండ్ అయినారు. సో ఇది అన్న ఇంకా విషయం ఏంటంటే సిరిసిల్ల నుంచి లాంగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా వస్తున్నారు నిజానికి. ఇంకా సో గ్రేట్ మూమెంట్ ఇది. సో దీనికి ప్రధానమైన కారణం ఏమై ఉంటుందంటే, ఒకటి ఇక్కడ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు ఇనిషియేట్ తీసుకోవడం, మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పాలి. అండ్ రెండోది, మీకున్న పెయిన్ ఇక్కడ కనబడుతున్నది. మీరు ఎంత ఆవేదనతో, ఎంత బాధతో, ఎంత దుఃఖంతో ఉన్నారు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. సో దయచేసి ఇక్కడ ఎవరైతే తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఫర్మేషన్ని ముఖ్యమంత్రికి తీసుకెళ్ళడానికి మీరు ఎవరైతే పనిచేస్తున్నారో పోలీసులు కూడా దయచేసి మంచి రిపోర్ట్ రాసి పంపేయమని రిక్వెస్ట్ చేస్తారు. రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటగరైజ్ ఎవరైతే స్కిల్డ్ లేబర్ కానీ, అన్స్కిల్డ్ లేబర్ కానీ, ఎవరైతే ఈ కార్మికులకు సంబంధించిన జీతాల విషయంలో ఎవరెవరికి ఎంతెంత జీతాలు ఇవ్వాలన్నది ఒక జీతాలు పెంచుతున్నాం వాళ్ళని చెప్పిండు రీసెంట్గా 2 రోజుల క్రితమే. మరి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. లైసెన్స్డ్ సర్వేయర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ కేటగిరీ కిందకి వస్తారో చెప్పాలి. మీకు వస్తున్నటువంటి ఈ కనీస జీతం లేకుండా వస్తున్నటువంటి ఈ చిల్లర ఏదైతే ఉందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, దేని కిందకి వస్తుందో. మీరేమో మాట్లాడేది ఒక రకంగా ఉంది, మీ చేతలు ఇంకొక రకంగా ఉన్నాయి. దగ్గర ఎంత 12,000-18,000 ఉందనుకుంటా. అన్స్కిల్డ్ లేబర్కి ఎంత ఉంది, మన ఐడియా ఉందా? 18,000. 18,000కు పెంచినాం మేము అన్స్కిల్డ్ లేబర్ అన్నారు. మరి వీళ్ళు స్కిల్డ్ లేబర్ కదా. వీళ్ళు టెక్నికల్గా మీరందరూ ఆ మిషన్ ద్వారా ఒక సర్వే చేయడం అంటే ఈ సర్వేల మీద పట్టు ఎవరికి ఉంటుంది? బాగా చదువుకున్న వాళ్ళకే ఉంటుంది. మీడియాలో ఉన్న మాలాంటి వాళ్ళకు కూడా సర్వేల మీద వీటి మీద మాట్లాడాలంటే మాకంత నాలెడ్జ్ కూడా ఉండదు. మేము కూడా దాని గురించి నేర్చుకోవాలి. సో మీరు కూడా నేర్చుకున్న వాళ్ళే. మరి మీరు ఆ స్థాయి పట్టున్నటువంటి మీరు స్కిల్డ్ లేబర్ కిందకి వస్తారు కదా. స్కిల్డ్ లేబర్ మినిమం శాలరీ ఎంత అన్నాడు? 25,000 అన్నాడు. మరి వీళ్ళకి 25,000 జీతం వస్తున్నదా? అంతకంటే ఎక్కువ రావాలి. మరి ఆ కనీస గౌరవ వేతనం వీళ్ళకి వస్తున్నదా? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మీరు మొన్న తీసుకొచ్చిన ఆ రివ్యూలో భాగంగా తీసుకొచ్చిన ఆ గైడ్ లైన్స్ ఈ లైసెన్స్డ్ సర్వేయర్లకి అవకాశం ఉన్నదా? మీరు చెప్పిన దానికి అవకాశం లేదు. సో దాదాపుగా 6,500 మందికి న్యాయం జరిగే వరకు కొట్లాడాల్సిన అవసరం ఉంది. మేము చెప్తున్నది ఒకటే, ఇది ఐ థింక్ నేను అనుకోవడం ఫస్ట్ మీటింగ్ అనుకుంటా, ఇంత పెద్ద మీటింగ్. ఈ ఫస్ట్ మీటింగ్ లో మీరు చూపించిన ఉత్సాహం చివరి వరకు ఉండాలి. సో మీరు ఆ దిశగా మీరు పోరాటం చేస్తేనే న్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి సీటు కిందకి నీళ్ళు వస్తేనే మీకు న్యాయం జరుగుతుంది. మీరు పొలిటికల్ గా ఆయనని డ్యామేజ్ చేస్తున్నారు అని ఆయన భావిస్తేనే మీకు న్యాయం జరుగుతుంది. సో మనం చూసి చూడనట్టుగా ఆచితూచి లేకపోతే ఇంకొక రకంగా యుద్ధం చేయాలంటే యుద్ధం చేయాల్సిందే, అంతే. అటాక్ అంటే అటాకే. సో ఇక్కడ ఇంకొక నాకు మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఏ కండువా కనబడతలేదు, ఏ కండువా లేదు. సో మనం కూడా ఓపెన్ గా మాట్లాడడానికి అవకాశం ఉంది. మీరు కూడా చాలా ధైర్యంగా మాట్లాడడానికి అవకాశం ఉన్నది. సో ఈ రకమైన వేదికలని మీరు ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళండి. ఏ లీడర్ దగ్గరికి వెళ్ళకండి. ఎవరైతే ఈ ఆర్గనైజర్స్ ఉన్నారో ఈ ఆర్గనైజర్స్ ని మీరు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఏమాత్రం ఎందుకంటే మేము చాలా చూస్తున్నాం కాబట్టి ఈ విషయం చెప్పాల్సిన పరిస్థితి. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఇన్ని వేల మంది ఉద్యోగుల పక్షాన మేము నిలబడి కొట్లాడుతున్నారంటే మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. దాన్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి.
సో ముఖ్యమంత్రి ఏమంటుండు, నన్ను కోసినా పైసలు లేవు అంటుండు. ఇప్పుడు మీకు కూడా అదే చెప్తాడు, రేపు పొద్దున మాకెందుకు జీతాలు పెంచుతలేరు, మాకు గౌరవ వేతనం ఎందుకు లేదు అంటే ఏం చేయాలో, కోసినా పైసలు మీకే అప్పచెప్తాం, మీరే వచ్చి నిర్వహించండి అంటాడు. కానీ రీసెంట్గా మీరు నిన్న ఒక స్టేట్మెంట్, డిమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లు కడతాం మహిళలకు అని చెప్తున్నాడు. ఎట్లా సాధ్యం అవుతుంది అసలు? అది ఆయన అనడమే ఒక పెద్ద బోగస్. అంటే పేపర్లు దాన్ని మొత్తం బ్యానర్ ఐటమ్ల కింద రాసినాయి. ఇవాళ డిమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లు మహిళలకి, మహిళా సంఘాలకి ఏ రకంగా సాధ్యం? ఒకవైపునే భూమి లేదంటాడు, ఒకవైపున పైసలు లేవంటాడు. మరి ఎట్లా సాధ్యం అవుతాయి? పైసలు లేవంటున్నాడు, ఒకవైపున ఆయన ఇంటికి దగ్గరగా ఉండడానికి 60 కోట్ల రూపాయలతో ఒక బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నాడు. దానికి అతిథి గృహం అంటున్నాడు. కానీ ఎవరు వస్తారు ఇంటర్నేషనల్ ఇక్కడికి వచ్చేవాళ్ళు? పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హోటల్స్, పార్క్ హైత్ లాంటివి, ఇంకా ఆ హోటల్లోనే అకామిడేషన్ ఏర్పాటు చేయొచ్చు. ఆయన రివ్యూ చేయడానికి, ఆయన సమీక్షలు చేయడానికి ఇక్కడ ప్రజాభవన్ దాకా రావడానికి ఇబ్బంది అయ్యి, సెక్రటేరియట్లో 6th ఫ్లోర్కి వెళ్ళడానికి ఇబ్బంది అయ్యి, ఆయన సపరేట్గా ఆ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఏదైతుందో అక్కడ ఒక 60 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు. మరి అవసరం కాదు, గవర్నమెంట్దే కావచ్చేమో. పైసలే లేవు, నన్ను ఘోషణ లేవని అన్నప్పుడు ఇట్లాంటి వృధా ఖర్చులు దేనికోసం? తెలంగాణలో బిల్డింగ్లు లేవా? వచ్చేడు బిల్డింగ్లు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీస్, 6th ఫ్లోర్ మొత్తం ముఖ్యమంత్రిదే. మరి పైసలు లేవని ఒక వైపున చెప్తున్నారు, కానీ ఇట్లాంటి మీలాంటి వాళ్ళు ఇట్లాంటి మీ డిమాండ్స్ని వినిపించినప్పుడు డబ్బులు లేవని చెప్తున్నారు. కాంట్రాక్ట్కి మన రిటైర్డ్ ఎంప్లాయీకి సంబంధించిన విషయంలో కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అంశం వచ్చినప్పుడు డబ్బులు లేవని చెప్తున్నారు. కానీ వీళ్ళు చేయాల్సిన పని అంతా చేస్తూనే ఉన్నారు కదా. ఏమన్నా ఆగినాయా? ఇంకొక విషయం ఇక్కడ మనం మాట్లాడాల్సింది, ఇవాళ మీరు పేపర్ చూడండి, ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక 4 అధికారులు ఏసీబీకి దొరికితే ఆ 4 అధికారుల నుంచి దాదాపు 1000 కోట్ల రూపాయలు వాళ్ళు అక్రమంగా సంపాదించారని లెక్కలు తెచ్చారు. 1000 crores, 1000 కోట్లకు పైనే. ఇంకా కొంతమంది అధికారులు హెచ్ఎండిఏలో కానీ, ఇంకా రెవెన్యూలో కానీ ఇట్లాంటి దొరికిన అధికారులు ఒక్కొక్కరు 100 కోట్లకు పైన సంపాదించారు. అన్ని అక్రమాస్తులే, తెలంగాణ సొమ్మే. మరి ఒక్క రూపాయి అయినా ఇంతవరకు రికవరీ చేసిన సందర్భం ఉందా? తెలంగాణలో 25 లక్షల ఎకరాల భూమి గవర్నమెంట్ భూమి ప్రైవేట్ పరం అయిపోయింది, ప్రైవేట్ పట్టాల కింద మారిపోయింది. ఒక్క గుంట భూమి వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉన్నదా? లేదు. సో అవన్నీ ఆ 25 లక్షల ఎకరాలు ఒక 10% మీరు వేలమేసి దాన్ని అమ్మే ప్రయత్నం చేసినా తెలంగాణ ఒక 5-10 ఏళ్ళు అద్భుతంగా నడుస్తుంది. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేస్తలేడు ముఖ్యమంత్రి? ఆ ప్రయత్నం ఎందుకు చేస్తలేడు? మీలాంటి వాళ్ళు డిమాండ్స్ అడిగితే డబ్బులు లేవంటున్నాడు, కానీ జరిగిన అవినీతిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తలేడు. బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా లోపల మాట్లాడుకొని వాళ్ళకి బేరసారాలు చేసుకొని డీల్ సెట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే కదా 10 ఏళ్ళ అవినీతి అని మాట్లాడిన వీళ్ళు వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి కనీసం వాళ్ళ దగ్గర నుంచి రూపాయి రికవరీ చేస్తలేరు, వాళ్ళ మీద కేసులు పెడతలేరు. రీసెంట్గా ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించింది కూడా ఈ మధ్యకాలంలో ఆ గ్రీన్కో అనే కంపెనీ ముఖ్యమంత్రికి దగ్గరి కంపెనీ అయిపోయింది. ఆ గ్రీన్కో అనే కంపెనీ ఫార్ములా రేసింగ్ దాంట్లో ఉన్నది క్లియర్గా, గ్రీన్కో అనిల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు. అందుకే ఆ కేసు మీరు చూడండి, ఏదో విడతల వారీగా వస్తుంటది పోతుంటది వాయిదాల పద్ధతిలో, కానీ ఎవడు అందులో అరెస్ట్ కాడు, ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. భూముల విషయం అంతే, కార్ రేసింగ్ అంతే, కాళేశ్వరం అంతే, ప్రతి కేసులో అంతే. ఇవన్నీ కూడా తెలంగాణలో ఆ సంపాదించిన డబ్బులన్నీ రికవరీ చేసి తెలంగాణ అద్భుతంగా ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పార్టీలు మనవి కావు, ఈ లీడర్లు మన వాళ్ళు కాదు. వీళ్ళని నమ్ముకుంటే తెలంగాణ మళ్ళీ నట్టేట మురిగినట్టే. సో 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2.5 సంవత్సరాల తర్వాత తెలంగాణకి ఒక దిశ చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ప్రజల్ని ఇంకా అవగాహన పెంచి ప్రజల్ని చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. చాలా మంది అంటారు, ఇది మరి ఈ లైన్ ఎక్కడ దాకా తీసుకెళ్తారు మీరు, ఆల్టర్నేట్ అంటున్నారు అని అంటే, ఎక్కడో ఒక దగ్గర దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. లేకపోతే ఖతమేగా. ఇప్పటికే 15 సంవత్సరాలు అయిపోతే, ఇప్పుడు ఈ పీరియడ్ కూడా అయిపోతే దాదాపు 10-15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా భవిష్యత్ పరిస్థితి ఏంది? కాబట్టి మన ముందు జనరేషన్లు పోయినాయి, మన జనరేషన్ ఖతం అయిపోతున్నది. నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంది? అందుకే ప్రజలు కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు మనమంతా చదువుకున్న యూత్గా, చదువుకున్న యువకులుగా మనం ఆలోచన చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తేనే అది సాధ్యమవుతుంది. సో కాబట్టి మీ డిమాండ్ మీద మీరు బలంగా కొట్లాడండి. సమస్యకి ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర పరిష్కారం దొరుకుతుంది.
పరిష్కారం దొరకదు అనే సమస్య రాదు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే మిమ్మల్ని విభజించి డివైడ్ చేసి పాలించాలనుకుంటారు. దానికి కనుక మీరు తలొగ్గితే ఎక్కడికక్కడ మనం విడిపోతాం, మన సమస్య పరిష్కారం కాదు. ఈ లాంగ్ రన్లో జరిగేది ఇదే. సో కాబట్టి మీ దగ్గరికి రాజకీయ నాయకులు వస్తుంటారు, మీ వేదికలు పంచుకోవాలనుకుంటారు, వేదికలు పంచుకుంటారు, వాళ్ళ కోసం వాడుకుంటారు, తర్వాత మిమ్మల్ని మర్చిపోతారు. సో కాకపోతే మీరు అన్ని పార్టీల వైపు వెళ్ళండి, వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇవ్వండి, మా గురించి మీ వేదికగా మాట్లాడే ప్రయత్నం చేయండి అని అడగండి. అసెంబ్లీ స్టార్ట్ అయితే అసెంబ్లీలో మా గురించి ప్రస్తావించండి అని ఆ లీడర్ని మాట్లాడించండి. కానీ వాళ్ళని వెనకాల పెట్టి మీరు నడిచే ప్రయత్నం దయచేసి చేయకండి, అది పెద్ద మోసం అవుతుంది. సో ఇది నేను చెప్పదలుచుకుంది. మా వైపు నుంచి అయితే ఖచ్చితంగా మా 100% సహకారం మీకు ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఒక్కొక్కసారి మేము ఫోన్లు ఎత్తకపోయినా, బిజీగా ఉండి చేయకపోయినా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ సమస్య మా సమస్యగా తీసుకొని మేము దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.